అహ్మదాబాద్ టు ముంబై దూరం 530 కిలోమీటర్లు. ఉదయం టిఫిన్ చేసి అహ్మదాబాద్ లో స్టార్ట్ అయి ముంబైలో పనులు చూసుకొని అలా కాసేపు సరదాగా తిరిగేసి సాయంత్రానికి మళ్ళీ అహ్మదాబాద్ చేరుకుంటే ఏంటి కామెడీనా అనుకుంటున్నారా? బుల్లెట్ ట్రైన్ వస్తే ఇది ఈజీ బాస్. ఈ ఊహ నిజం కావటానికి ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు. ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో ట్రాక్ నిర్మాణం స్పీడప్ అయింది. ఇదంతా సరే, బుల్లెట్ ట్రైన్ పరుగులు ఎప్పుడు? అసలు ప్రాజెక్ట్ ప్రెజెంట్ అప్డేట్ ఏంటి? వాచ్ దిస్. బుల్లెట్ స్పీడ్ ప్రయాణం ఇంకొన్ని రోజుల్లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రై పరుగులకు రెడీ అవుతున్న ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. పనులు స్పీడప్, దాదాపు పూర్తిగా వచ్చిన ట్రాక్. ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? పట్టాలెక్కేది ఎప్పుడు? గత కొన్నేళ్లుగా భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వందే భారత్ మెట్రో, వందే భారత్ స్లీపర్ రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యంతో పాటు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఇకటు రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కేంద్రం దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల లెవెల్లో డెవలప్ చేస్తోంది. ఇక భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లెట్ ట్రైన్ త్వరలో పరుగులు తీసేందుకు రెడీ అవుతోంది. ముంబై టు అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు పనులను కేంద్రం స్పీడప్ చేసింది. ఇప్పటి వరకు 360 కిలోమీటర్ల ట్రాక్ పూర్తయింది. వచ్చే ఏడాది నాటికి బుల్లెట్ ట్రైన్లను పరుగులు పెట్టించాలని కేంద్రం డిసైడ్ అయింది. దీనికోసం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తోంది. మహారాష్ట్రలోని ముంబై నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ వరకు మొత్తం 508 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ట్రాక్ నిర్మిస్తున్నారు. ఇందులో గుజరాత్లో 352 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్ల ట్రాక్ విస్తరించి ఉంది. 508 కిలోమీటర్ల దూరంలో మొత్తం 12 స్టేషన్లను నిర్మించనున్నారు. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదరా, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వరకు ఈ స్టేషన్లు ఉండబోతున్నాయి. తక్కువలో తక్కువ గంటకు 260 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఈ స్పీడ్ ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా చాలా చోట్ల ప్రత్యేకమైన నిర్మాణాలు జరుగుతున్నాయి. నేషనల్ హైవే 48 పై 1100 టన్నుల కంటే ఎక్కువ బరువుతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ప్రాజెక్టులో భాగంగా ఆ మార్గంలో ఉన్న 13 నదులపై వంతెనలు నిర్మించారు. పురాణా, మిందోలా, అంబికా, ఔరంగా, వెంగానియా, మొహర్, దదర్, కోలక్ నదితో పాటు బత్రక్ రివర్, కావేరి, కర్రా, మేష్వా నదులపై బ్రిడ్జిలు నిర్మించారు. చాలా క్లిష్టమైన లేటెస్ట్ సాంకేతికతతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. అత్యున్నత స్థాయి భద్రత, మెయింటెనెన్స్ ప్రోటోకాల్ లెక్కలోకి తీసుకుని నిర్మిస్తున్నారు. జపాన్ రైల్వే సహకారంతో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1389.5 హెక్టార్ల భూమిని అధికారులు సేకరించారు. ప్రాజెక్టులో భాగంగా సముద్ర గర్భంలో సుమారు 21 కిలోమీటర్ల వరకు సొరంగం నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 1,08,000 కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. భారతీయ అవసరాలకు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 6 స్టీల్ బ్రిడ్జిలు, పిఎస్సి వంతెనలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 7 పర్వత సొరంగాల పనులు NATM టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నారు. జపాన్లోని టోక్యో, ఒసాకా బుల్లెట్ ట్రైన్ కారిడార్ తరహాలోనే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ద్వారా నగరాల అభివృద్ధి జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ లో ఉదయం టిఫిన్ చేసి బయలుదేరితే
ముంబైలో వ్యాపారం చేసుకుని కాసేపు సరదాగా గడిపి మళ్లీ సాయంత్రానికి రిటర్న్ అవ్వొచ్చు. చరిత్ర గుర్తుంచుకునే నిర్మాణాలు, ఎన్నో అద్భుతాలు, ఇలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఎన్నో సర్ప్రైజ్లు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అసలు ఎప్పుడో 3 ఏళ్ల క్రిందటే ప్రారంభం కావాల్సిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యమైంది? అసలు ఈ ప్రాజెక్ట్తో ఏంటి లాభం? ఈ ట్రైన్లో ధరలు ఎలా ఉండే అవకాశాలున్నాయి? బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఈ రైలులో ప్రయాణికులకు అద్భుతమైన సౌకర్యాలు మాత్రమే కాదు, వేగవంతమైన ట్రావెల్ పరిచయం కూడా అవుతుంది. ప్రయాణానికే రోజులకు రోజులు కేటాయించాల్సిన అవసరం తగ్గుతుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా ముంబై నుంచి అహ్మదాబాద్ కు 508 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. బుల్లెట్ ట్రైన్ గంటకు ఏకంగా 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ లెక్కన ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం కేవలం సుమారు 2 గంటలే ఉండబోతోంది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 35 ట్రైన్లు ఈ కారిడార్ లో అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒక రైలు రెడీగా ఉంటుందన్నమాట. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి సబర్మతిలో ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్ లోని కలుపూర్ రైల్వే స్టేషన్ ను రీడెవలప్ చేయబోతున్నారు. 3 లెవెల్స్ లో ఈ స్టేషన్ ఇండియాలోనే మోడర్న్ రైల్వే స్టేషన్ లో టాప్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం అంటోంది. ఇండియాకు చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కాబోతోంది. నిజానికి 2023 డిసెంబర్కే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు అందుబాటులోకి రావాలి. అయితే అనుమతుల్లో ఆలస్యం, కరోనా సమస్యలు, మహారాష్ట్రలో భూసేకరణ పూర్తి కాకపోవడం లాంటి కారణాలతో పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఎట్టకేలకు స్పీడప్ అయింది. అవాంతరాలను దాటుకుని పనులను పూర్తి చేస్తే భారతీయ రైల్వే మరో మైలురాయిని దాటడం ఖాయం. తొలి ప్రయత్నం సక్సెస్ అయితే దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైళ్ల కూత వినిపించడం ఖాయం. ఇక భారతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు రూపొందించారు. ఈ లెక్కన బుల్లెట్ రైల్ టికెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రయాణికులు వారి గమ్యస్థానాన్ని బట్టి 250 నుంచి 3,000 వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.